శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. వైశాఖ శుద్ధ అష్టమి భగళాముఖి అపరాజిత దేవి వార్షికంగా అర్చించవలసిన ఒక విశేష తిథులు. భగళాముఖి దేవి దశ మహావిద్యలలో చెప్పబడినటువంటి విద్య. తప్పనిసరిగా గురుముఖ ఉపాసన లేదా అర్చకత్వము విధులు తెలిసినటువంటి గురువు దగ్గర నేర్చుకున్న బ్రాహ్మణ ముఖేన ఆచరించవలసిన విషయం. అపరాజితాదేవి భగళాముఖిని కూడా వైశాఖ శుద్ధ అష్టమి రోజు పూజించమని శాస్త్ర విధి. బ్రహ్మ వైవర్తవ పురాణమునందు వైశాఖ శుద్ధ అష్టమి నాడు తీయటి మామిడి పండ్ల రసంతో అమ్మవారిని అభిషేకించి మొగలి, కుంకుమ పువ్వు, మల్లెలు, వివిధ సుగంధ పుష్పాలు, సుగంధ ద్రవ్యాల మిశ్రమాలతో తల్లిని గనక అర్చించి దేశవాళీ గోక్షీరంతో చేసినటువంటి పరమాన్నాన్ని, మంచి నాటు ఆవు పాలతో చేసినటువంటి పరమాన్నాన్ని నివేదించడం చేత సాధకులకి కటాక్షాలు పూర్తిగా లభిస్తాయి. ఈసారి ఈ అపరాజితాదేవి భగళాముఖుల యొక్క ఈ విశిష్ట ఆచరణ మే 15వ తేదీ 2024 క్రోధినామ సంవత్సరం బుధవారంతో సంప్రాప్తించింది. ఏమిటయ్యా బుధవారం యొక్క ప్రత్యేకత అంటే, ఆధ్యాత్మిక సాధకులు బాగా గమనించి గుర్తుపెట్టుకోవలసిన ప్రాథమిక యోగం. ఏ మాసమైనా బుధవారం అష్టమి తిథి సంయోగంతో గనక కలిసి వస్తే, అష్టమి తిథి బుధవారం కలిసి ఉంటే బుధాష్టమి యోగ అని అది ఆ రోజు ప్రత్యేక యోగంగా ఏర్పడుతుంది. ఆ రోజు చేసేటటువంటి స్నానము, దానము, పూజ, జపతపములు, తిలతర్పణాలు అన్నీ కూడా క్షీణించని పుణ్యాన్ని, అక్షయ ఫలితాన్ని అనుగ్రహిస్తాయని చెప్తూ బుధాష్టమి యోగంలో చెప్పబడినటువంటి వ్రతము దుర్గా వ్రతం. ఆ దుర్గాదేవిని పూజిస్తే, అసలు దుర్గా అంటేనే పెద్దలు ఏం చెప్తారు, దుర్గతి పాలు కాకుండా కాపాడే శక్తి కాబట్టి దుర్గా. హిందూ పరంపర జ్ఞానం ఎంత గొప్పదంటే, ఒకే పరబ్రహ్మ స్వరూపం బహుముఖీయమైన మంత్రశక్తులుగా సాధన మార్గాలలో గ్రహించి ఆ జ్ఞానంతోనే ఉపాసన చేస్తూ ఉంటారు. కాబట్టి భగళాముఖి, దుర్గా, అపరాజిత లాంటి దేవతలకి చాలా విశేషమైనటువంటి సాధనకి అవకాశం మే 15వ తేదీ 2024 బుధవారం రోజు బుధాష్టమి యోగంతో కలిసి ఉంది. హిందువులందరూ ఇలాంటివి శక్తి మేరకు వినియోగించుకోవాలి. ఎలా చేయొచ్చు? అనేక ఆచరణలు మీ ప్రాంతంలో, మీరు ఉన్న గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ముందుగా మీరు సంప్రదించి, హిందువులారా కొన్ని కార్యక్రమాలకి మీరు 10 మంది హిందువుల్ని కలుపుకొని చేసుకుంటే మీకు భారం తగ్గుతుంది. చదువుకున్న ఓ బ్రాహ్మణుడు, మంచి పాఠం తెలిసినటువంటి పాఠశాల నుంచి వచ్చినటువంటి ఉత్తమ బ్రాహ్మణుల చేత మీరు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహింప చేసుకుంటే మీకు పుణ్యం. బుధాష్టమి రోజు దుర్గాదేవి పూజన, భగళాముఖి, అపరాజితాది కార్యక్రమాలు చేయటానికి మీకు మీ ప్రాంతంలో ఎవరు లభించకపోయినా దుర్గమ్మ పూజ చేయటానికి ఏ అర్చకుడైనా మీకు సరిపోతాడు మీ ఊరి. కాబట్టి వారి ద్వారా బుధాష్టమి యోగంలో లక్షణంగా దుర్గ పూజ చేయించుకొని, మీరు ఎవరూ లేనటువంటి ఒక పల్లెలో ఉన్నారనుకుందాం, ఆ రోజు కనీసం మీకు అక్కడ ఎవరూ లేకపోతే మీ ఊర్లో ఉన్నటువంటి శక్తి దేవాలయాలకు వెళ్ళి
మీరు కాసిన మందార పుష్పాలు లాంటి పువ్వులను తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ అమ్మవారిని ప్రార్థన చేసి మీరు బుధాష్టమి యోగంలో శక్తి మేరకు ఆ తల్లి నామజపాన్ని చేసిన చక్కని ఫలితాలు పొందుతారు. అలాగే మామిడి పండ్లను తీసుకువెళ్ళి నివేదన పెట్టుకొని తెచ్చుకొని మీరే భుజించినా చక్కటి ప్రసాదంగా మీకు వినియోగపడుతుంది. కాబట్టి ఇది మహాయోగంతో ఈసారి బుధాష్టమి దుర్గావ్రత యోగంతో కలిసి రావటం భగళాముఖి అపరాజితాదేవి యొక్క అర్చనలు చాలా విశేషం. జాతకురారా, హిందువులు ఇలాంటి సూక్ష్మాలను గ్రహించి బాగా వినియోగించుకుంటే ఇలాంటి కార్యక్రమాలకి జ్ఞానసింధు ఒక సూచన చేస్తుంది. స్థానికంగా మీరు ఒక 10 మంది హిందువుల్ని కలుపుకొని అందరూ కలిసి ఒక బ్రాహ్మణముఖైన ఇలాంటి అర్చనలు జరుపుకుంటే మీకు సౌలభ్యంగాను చేయించుకోవటానికి మీకు సులభంగాను సరళంగాను ఉంటుంది. 10 మంది కలిసి చేసుకుంటే ఆచరణకి అటు వస్తువు కూడా సమృద్ధిగా సమకూర్చుకునే ఒక ప్రయత్నం జరుగుతుంది. లోక కళ్యాణంగా హిందూ సమాజానికి కూడా 10 మంది కార్యక్రమంలో పాల్గొని వృత్తుల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో ఉన్నా కూడా వాళ్ళ గోత్రనామాలు చెప్పించుకొని వారి పనులు వాళ్ళు చేసుకుంటూ సత్ఫలితాల్ని ఇంటికి అనేక పుణ్యాల్ని పొందుతారు, క్షీణించని పుణ్యం. కాబట్టి హిందువులు ఈ విషయాన్ని గ్రహించి మే 15 ఈ బుధాష్టమి యోగంతో పాటు మే 17వ తేదీ శుక్రవారం రోజు ఒక ప్రత్యేకంగా చండీ పాఠపారాయణ హోమం చేయించుకోమని శాస్త్రంలో చెప్పబడిన ఒక విషయం. వైశాఖ మాసంలో ఉభయ నవములు అంటే శుక్లపక్ష నవమి, బహుళపక్ష నవమి, ఈ 2 నవమి తిథుల్లో చండీ అమ్మవారిని ఉపాసన చేయమన్నారు. కాబట్టి మీ ప్రాంతంలో ఉన్నటువంటి బ్రాహ్మణ ముఖేన చండీ పాఠపారాయణ, చండీ హోమాలు ఇలాంటివి నిర్వహించుకోవటం ద్వారా జాతకంలో ప్రాప్తించిన అనేక కష్టాలు, లేదు మనకు తెలియనటువంటి కష్టాలు, అగమ్యగోచరంగా జీవుడికి పురాకృత కర్మచేత ప్రాప్తిస్తున్నటువంటి ఫలితాలన్నీ కూడా దైవానుగ్రహంగా క్షీణిస్తాయి, మంచి పుణ్యాన్ని పొందుతారు. ఇందులో ఈ మహాయోగాలు కలిసి ఉన్నాయి. కాబట్టి భగళాముఖి, అపరాజిత, దుర్గా ఈ 3 శక్తులకి ఆలవాలమైన వైశాఖ శుద్ధ అష్టమి, అలాగే నవమి తిథి ప్రాతకాల స్పర్శతో ఉండాలి. కాబట్టి మే 16 కాకుండా 17వ తేదీ జ్యోతిర్గణ విజ్ఞానాన్ని అనుసరించి ఆ రోజు నవమి ఉంది. కాబట్టి నవమి రోజు చండీ ఉపాసన పారాయణాలు చేయించుకోవటం ద్వారా ఇక ఈ సందర్భాల్లో ఒక బుధవారం మధ్యాహ్నం సుమారుగా 12 గంటల ప్రాంతం నుంచి రాహుకాలం ప్రాప్తిస్తుంది. ఆ సమయంలో పూజ జపతపాలుంటే పర్వాలేదు. అది దొరకని వారు, సుదూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, ఏ గ్రామాల్లో ఎవరికి అవకాశం లేని వారు ఆ రాహుకాలంలో శక్తి దేవాలయాలకు వెళ్ళి కనీసం రాహుకాల దీప వెలిగించి ఆసాధన చేసిన ఎంతో కొంత సత్ఫలితాలని పుణ్యాలని మూటకట్టుకుంటారు. ఋషులు మనకు అందించిన, హిందువులకు అందించిన ప్రణాళిక చాలా గొప్పది. హిందువులారా, భక్తి మార్గము, ఆచార మార్గంలో హిందువులకు మాత్రమే ఉన్న ఒక వైభవం ఏమిటంటే జ్యోతిష్యాన్ని, ఖగోళ విజ్ఞానాన్ని అనుసరించి తిథి, వార, నక్షత్ర వైభవాలతో ఏ రోజు ఏది చేస్తే ఎంత సత్ఫలితాన్ని పొందుతారో అందించారు మహర్షులు. ఇవి హిందువులు తెలుసుకొని ఆచరిస్తే కుటుంబాలు సమృద్ధిగా వృద్ధిలోకి వస్తాయి. ఇవి తెలియక అన్య మతాల వైపు, అన్య ధర్మాల వైపు వెర్రి ఓమాహాలతో వెళుతున్నారు తప్ప ఇందులోని వైభవాన్ని తెలుసుకొని సత్ఫలితాల్ని, సంపూర్ణ ఫలితాల్ని పొందగలరు. ఒక చిన్న మనవి, జ్ఞానసింధు ఆత్మ నివేదన ఏమిటంటే, ఇలాంటి పర్వతిథులు సంవత్సరానికి 1 సారో 2 సార్లు సంప్రాప్తిస్తాయి.
ప్రతిసారి ఒక్కరమే అందరం అనుసరించలేం. కాబట్టి స్థానికంగా 10 మంది, 20 మంది, 30 మంది, 100 మందిల హిందువులు ఐకమత్యంగా వీటి కోసమే ఏర్పడి తమ జపాలు, తపాలు, ఉపవాసాలు చేయించుకోవటం కోసం మీరు కలిసి చేస్తే మీ అందరికీ తక్కువ ఖర్చుతో సంపూర్ణ ఫలితాలను పొందుతారు. ఈ దృష్టితో కూడా ఆలోచించి ఇలాంటి వైభవాలని ఎవరు విడనాడకండి, పూర్తిగా వినియోగించుకోగలరు. అలా జగన్మాత మీ అందరికీ కటాక్షాలు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సర్వే జన సుఖినో భవంతు.